మయన్మార్ అనేటటువంటిది మన నేబరింగ్ కంట్రీ. మరి రీసెంట్గా మనం చూస్తుంటే మయన్మార్లో మిలిటరీ అనేటటువంటిది డెమోక్రటికల్లీ ఎలెక్ట్ అయినటువంటి గవర్నమెంట్ని మేము రికగ్నైజ్ చేయట్లేదు అని చెప్పడము, ఆ తర్వాత మిలిటరీ రూల్ ఇంపోజ్ చేస్తున్నామని చెప్పడము, ఇదంతా జరిగింది. ఈ కంటెక్స్లో అసలు ఇండియా మయన్మార్ రిలేషన్షిప్ ఎలా ఉంది, దానికి సంబంధించి హిస్టారికల్గా ఏ విధంగా ఎవాల్వ్ అవుతూ వచ్చింది, పొలిటికల్ రిలేషన్స్ ఏంటి, ఎకనామిక్ రిలేషన్స్ ఏంటి, కల్చరల్ రిలేషన్స్ ఏంటి, ఈ రెండూ కలిసి స్ట్రాటజిక్గా ఏ విధమైన రిలేషన్స్ ఉన్నాయి, ఇవన్నీ కూడా మనం చూద్దామండి. వెల్కమ్ టు లా ఎక్సలెన్స్ ఇండియా అండ్ ద వరల్డ్. ఈ సిరీస్లో ఆల్రెడీ మనం ఇండియా చుట్టూ ఉండే నేబరింగ్ కంట్రీస్కి సంబంధించి వీడియోస్ కొన్ని చేస్తున్నాము. ఒకవేళ చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే ఇంటర్నేషనల్ రిలేషన్స్ అన్నటువంటి ప్లేలిస్ట్లో మన వీడియోస్ అన్నీ ఉంటాయి, ఆర్కి రిలేటెడ్గా అవి చూడొచ్చు. రెండవది, దీనికి సంబంధించిన పీడిఎఫ్ కూడా మీకు వీడియో డిస్క్రిప్షన్లో లింక్ అవైలబుల్గా ఉంటుంది. ఆ లింక్లో మీరు ఈ నోట్స్ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఒక్కసారి మనం మయన్మార్కి సంబంధించినటువంటి జాగ్రఫికల్ లొకేషన్ తెలుసుకుందామండి. దాని ద్వారా మనం ఐఆర్లో చాలా విషయాలు నేర్చుకోవచ్చు. ఎప్పుడూ కూడా చుట్టుపక్కల ఉన్న కంట్రీస్ ఏంటి, దానికి సంబంధించిన రిసోర్సెస్ ఏంటి, ఇలాంటివి తెలుసుకోగలిగితే కొంతవరకు బెటర్గా ఆ దేశాల మధ్య ఉండే రిలేషన్స్ని అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ చూస్తే మన మయన్మార్కి వేటితో బార్డర్ ఉందో ఒకసారి గమనించండి. ఇండియాతో బార్డర్ ఉంది, బంగ్లాదేశ్, ఇదంతా బంగ్లాదేశ్. సో బంగ్లాదేశ్తో బార్డర్ ఉంది. ఇటు సైడ్ చైనాతో బార్డర్ ఉంది. లావోస్ ఈ కంట్రీతో బార్డర్ ఉంది. ఇక్కడ థాయిలాండ్ దీంతో బార్డర్ ఉంది. రైట్, ఇవి బార్డర్. మరి ఇటు సైడ్ మనం గమనించి చూస్తే అండమాన్ సీ కనిపిస్తుంది. అండమాన్ సీ, ఇవి మన అండమాన్ నికోబార్ ఐలాండ్స్. ఈ ఐలాండ్స్కి తూర్పు వైపుగా ఇక్కడ మెర్గవి ఆర్కిపెలాగో చూస్తున్నారా, ఆర్కిపెలాగో ఇక్కడ చిన్న చిన్న ఐలాండ్స్ యొక్క సమూహం అన్నమాట. సో ఇదంతా ఉంది. ఇటు సైడ్ చూస్తే సిత్వే అనేది ఒక ప్లేస్, పోర్ట్కి చాలా ఇంపార్టెంట్ రీజన్. దాని గుండా ఇర్రావడి అనేటటువంటి రివర్ ప్రవహిస్తూ ఉంది. మరి దానికి తూర్పు వైపుగా ఇక్కడ షన్ ప్లాట్యూ అనేది కనిపిస్తుందా. షన్ ప్లాట్యూ ఇది మౌంటైనస్ ఏరియా అన్నమాట. మోంగ్లా అనే పాస్, ఇది మౌంటైన్ పాస్. మరి ఇక్కడ చైనా మయన్మార్కి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ అవన్నీ ఇక్కడ. నెక్స్ట్ ఇక్కడ నార్త్ సైడ్ చూస్తే ఇది ఒక మౌంటైన్, కకాబో రాజీ ఆ మౌంటైన్ అన్నమాట. ఇలాగా జాగ్రఫికల్ ఫీచర్స్ ఏంటి, చుట్టూ ఉన్న కంట్రీస్ బంగ్లాదేశ్, ఇండియా, చైనా, థాయిలాండ్, లావోస్, వీటితో దీనికి బార్డర్ ఉంది. కానీ ఇటు భూటాన్ నుంచి యాక్సెస్ చేసుకోవాలన్నా, సముద్రం రూట్ని యాక్సెస్ చేసుకోవాలంటే ఇటు బంగ్లాదేశ్ వీటన్నిటి గుండా వచ్చే బదులు భూటాన్ ఇటు నార్త్ ఈస్ట్ గుండా దీంట్లోకి రావచ్చు. రైట్, ఇక్కడ మనం ఇంకొక విషయం తెలుసుకోవాలండి. మయన్మార్తో బార్డర్ ఉండేటటువంటి మన నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ ఏంటి అన్నది మనం చూద్దాం. మయన్మార్కి సంబంధించి మిజోరాం, మణిపూర్, నాగాల్యాండ్, అరుణాచల్ ప్రదేశ్, ఇది ఎల్లో కలర్ రీజన్ ఉందా, ఇదంతా కూడా మయన్మార్ సైడ్. సో ఇక్కడ మౌంటైన్స్ అనేటటువంటివి ఏవైతే ఉంటాయో వాటిని మనం పూర్వాంచల్ మౌంటైన్స్, ఈస్టర్న్ మౌంటైన్స్ అన్నట్టుగా పూర్వాంచల్ అని పిలుస్తాం. రైట్, పూర్వాంచల్ పర్వతాలు అని అంటాము. సరే, జాగ్రఫికల్గా ఇది దాని లొకేషన్. మనకి ఇక్కడ ఐడియా ఉంది కదా. ఇటు సైడ్ ఉన్న కంట్రీస్కి, మయన్మార్కి తూర్పు వైపు ఉన్న కంట్రీస్ కనెక్ట్ అవ్వాలంటే మనం ఖచ్చితంగా నార్త్ ఈస్ట్తో మనకు కనెక్షన్ ఉండాలి. ల్యాండ్ కనెక్షన్ ఉండాలి అంటే నార్త్ ఈస్ట్ నుంచే వెళ్ళాలి. ఇండియా మయన్మార్ రిలేషన్షిప్ అన్నది ఇప్పటి నుంచే కాదు, హిస్టారికల్గాను కనెక్షన్ అనేటిది ఉంది. ఎథ్నిక్ కనెక్షన్, ఎస్పెషల్గా నార్త్ ఈస్ట్లో ఉన్న ట్రైబల్స్తో ఎథ్నిక్ కనెక్షన్, కల్చరల్ కనెక్షన్, రిలీజియస్ కనెక్షన్. బుద్ధిజం అక్కడ ఫేమస్ రిలీజన్ అనమాట. సో బుద్ధిజం, ఇలాగ తేరవాద బుద్ధిజంలో వివిధ రకాలు ఉంటాయి కదా అండి. వాటిలో తేరవాద బుద్ధిజంని వాళ్ళు ఫాలో అవుతారు ఎక్కువ మంది ఆ కంట్రీలో. రైట్, తేరవాద బుద్ధిజం. సో కల్చరల్ కనెక్ట్ వచ్చేటప్పటికి అది ఉంది. మరి ఏ రాష్ట్రాలతో బార్డర్ ఉందనుకున్నాం? అరుణాచల్ ప్రదేశ్, నాగాల్యాండ్, మణిపూర్, మిజోరాం, వీటితో బార్డర్ అనేది షేర్ ఉంటుంది. ముందుగా ఒకసారి మనం అసలు మయన్మార్ యొక్క పొలిటికల్ హిస్టరీ ఏంటో చూస్తే ఇండియా మయన్మార్ రిలేషన్షిప్ ఎలా ఎవాల్వ్ అయిందో మనకు అర్థమవుతుందండి. దాని యొక్క పొలిటికల్ టైం లైన్ చూద్దాం. ఇక్కడ గమనించాలండి, ఇవన్నీ గుర్తుపెట్టుకోండి అని నేను చెప్పట్లేదు. పొలిటికల్ టైం లైన్లో వాళ్ళ హిస్టరీ కూడా మనం కొంచెం చూస్తున్నాం. ఎందుకని? మన ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఎలా ఉన్నాయో అర్థం చేసుకోవడానికి. రైట్, అంతేగాని ఇదిగో 1824లో ఇలా జరిగింది, ఇదేం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అక్కర్లేదు. బట్ కొంత ఐడియా ఉంటే
ఇప్పుడు జరిగే విషయాలను అర్థం చేసుకోవచ్చు అని. సో ఇయర్స్, నేమ్స్, వాళ్ళ యొక్క ప్రెసిడెంట్స్, వాళ్ళ పేర్లు గుర్తుపెట్టుకోవడం ఇవన్నీ మనం చేయాల్సిన అవసరం లేదు. సరే, 1824-26 అప్పుడు మనకి మొట్టమొదటి ఆంగ్లో బర్మీస్ వార్, మయన్మార్ని రీసెంట్గానే దానికి ఆ పేరు వచ్చిందండి. ముందంతా కూడా దాన్ని బర్మా అని పిలిచేవాళ్ళు. సో ఆంగ్లో బర్మీస్ వార్ అనేది జరిగింది. ట్రీటీ ఆఫ్ యాండబు, వెరీ ఇంపార్టెంట్, ట్రీటీ ఆఫ్ యాండబు. బ్రిటిష్ వాళ్ళు విన్ అయ్యారు, బర్మా ఓడిపోయింది కాబట్టి ట్రీటీ ఆఫ్ యాండబు కింద అర్కన్ ప్రాంతాన్ని బ్రిటిష్ వాళ్ళ స్వాధీనంలో పెట్టారు. ఆ తర్వాత మళ్ళీ 1852లో బ్రిటిష్ లోవర్ బర్మా, సౌత్ ఆఫ్ బర్మా దీన్ని ఆక్యుపై చేసుకోవడం జరిగింది. రంగూన్, ఇందాక మీరు మ్యాప్లో గమనించి ఉంటే రంగూన్ అనే ప్లేస్, సో దాన్ని ఆక్యుపై చేసుకోవడం జరిగింది. 1885-86 ఈ టైంలో బ్రిటన్ అనేటటువంటిది మాండలే అనేది సెంట్రల్ రీజన్ బర్మాలో, సో దాన్ని ఆక్యుపై చేసుకోవడం జరిగింది. బర్మా అనేటటువంటిది ఒక ప్రావిన్స్గా మారింది, బ్రిటిష్ ఇండియా కింద ప్రావిన్స్గా. ఇప్పుడు తిలక్ని మాండలే జైలుకి పంపించారు అని ఇలా మనం చదువుతూ ఉంటామునా. సో మాండలే ఎక్కడుంది? బర్మా అన్నమాట. ఆ తర్వాత 1937లో బ్రిటన్ అనేటటువంటిది బర్మాని సపరేట్ చేయడం జరిగింది. అది ఒక సపరేట్ కాలనీగా బ్రిటిష్ ఇండియా ఎలాగైతే సపరేట్ కాలనీనో దాన్ని సపరేట్ కాలనీగా చూడడం మొదలుపెట్టింది 1937లో. ఆ తర్వాత రెండవ ప్రపంచ యుద్ధం టైంలో 1947 ప్రపంచ యుద్ధం జరుగుతూ ఉన్న సమయంలో జపాన్ అనేటటువంటిది బర్మాని ఇన్వేడ్ చేసుకోవడం జరిగింది, దాన్ని ఆక్యుపై చేసుకుంది. ఆ తర్వాత అక్కడ దాన్ని రూల్ చేస్తూ ఉన్నారన్నమాట. యాంటీ ఫ్యాసిస్ట్ పీపుల్స్ ఫ్రీడమ్ లీగ్ అలా విధంగా రూల్ చేస్తూ ఉన్నారు. సరే, మరి 1945 అంటే ప్రపంచ యుద్ధం అయిపోయింది. రెండో ప్రపంచ యుద్ధం అయిపోయిన తర్వాత జపనీస్ ఆక్యుపేషన్ నుంచి బర్మాని రిలీజ్ చేస్తుంది ఎవరు? బ్రిటన్. అక్కడ ఉండేటటువంటి ఏఎఫ్పిఎల్ అనేటటువంటి లీడర్ ఎవరైతే ఉన్నారో ఆంగ్ సాంగ్, మనం ఇప్పుడు ఆంగ్ సాంగ్ సూచి అంటున్నామా, వాళ్ళ ఫాదర్ అనమాట. సో ఆయన నేతృత్వంలో ఉన్నటువంటి పార్టీ, సో దాని హెల్ప్తో జపానీస్ ఆక్యుపేషన్ నుంచి పంపించేస్తారు. 1948లో దానికి ఫుల్ ఇండిపెండెన్స్ అనేది ఇస్తారు. యూను అనేటటువంటి వ్యక్తి ప్రైమ్ మినిస్టర్ అవుతారనమాట. సో అప్పట్లో మరి 1950స్లో నాన్ అలైన్మెంట్ మూమెంట్, మనం అటు యుఎస్ఏతో అటు యుఎస్ఎస్ఆర్తో రెండిట్లోనూ అలైన్ అయి ఉండము అనే మూమెంట్ ఏదైతే ఉందో దానికి మన ప్రైమ్ మినిస్టర్ జవహర్లాల్ నెహ్రూ, ఇండోనేషియన్ ప్రెసిడెంట్ సుకార్నో, యుగోస్లోవియన్ ప్రెసిడెంట్ జోసెఫ్ టిటో, ఈజిప్ట్ యొక్క ప్రెసిడెంట్ నాజర్, వీళ్ళందరూ కలిసి నాన్ అలైన్మెంట్ మూమెంట్ని ఏదైతే తీసుకొచ్చారో దాంట్లో అప్పటి మయన్మార్ ప్రెసిడెంట్ అయినటువంటి యూను కూడా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశారు. సరే, అలా ఉండిందంటే అప్పటికి రిలేషన్షిప్ బాగుందా ఇండియా మరియు మయన్మార్ మధ్య? ఆ తర్వాత చూడండి, యూను యొక్క ఫ్యాక్షన్ అనేటటువంటిది, యూను గవర్నమెంట్ ఏదైతే ఫామ్ అయ్యి ఉన్నదో వాళ్ళ గవర్నమెంట్ని మిలిటరీ కూలో దించేస్తారు. గమనించాలండి, ఇప్పుడు మనం మిలిటరీ కూ అని మాట్లాడుతున్నాం కానీ 1962లోనే జరిగింది. సో జనరల్ నేవిన్ అనేటటువంటి నేతృత్వంలో అతన్ని తీసేశారు. అప్పుడు బర్మీస్ వే ఆఫ్ సోషలిజంని ఇది అడాప్ట్ చేసుకుందనమాట. ఎకానమీని నేషనలైజ్ చేసింది, సింగిల్ పార్టీ ఉండాలి అని సోషలిస్ట్ ప్రోగ్రామ్ పార్టీ అనేటటువంటి దాన్ని తీసుకొని వచ్చింది. ఇండిపెండెంట్ న్యూస్ పేపర్స్ని బ్యాన్ చేసింది. ఇదే టైంలో అటు ఇండియా చైనా మధ్య వార్ జరుగుతూ ఉంది, రైట్? సో ఆ తర్వాత కాన్స్టిట్యూషన్ డెమోక్రసీ అని చెప్పి చాలా గ్రూప్స్ పోరాడుతూనే ఉన్నాయి. 1974లో కొత్త కాన్స్టిట్యూషన్ అనేది పవర్ వస్తుంది. దాంట్లో ఇదిగో ఆర్మ్డ్ ఫోర్సెస్ నుంచి పవర్ని పీపుల్స్ అసెంబ్లీకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాము అని అంటారు. అక్కడ మిలిటరీ జనరల్ నేవిన్నే మళ్ళీ లీడర్ అనమాట. సో ఈ మిలిటరీ లీడర్స్ వీళ్ళే హెడ్గా ఉంటారు. ఇంతకుముందు ఏంటి, డైరెక్ట్గా మిలిటరీ వాళ్ళు రూల్ చేస్తున్నారన్న పేరు లేకుండా కొత్తగా ఈ విధంగా పీపుల్స్ అసెంబ్లీ అని పేరు పెట్టుకొని దానికి పవర్ని ట్రాన్స్ఫర్ చేసుకోవడం జరిగిందనమాట. 1982 ఇయర్స్ గుర్తుపెట్టుకోవద్దు కానీ క్రొనాలజీ ఎలా వెళ్తుందో గమనిస్తూ రండి. 1982లో నాన్ ఇండిజినస్ బ్యాక్గ్రౌండ్ అంటే వీళ్ళు ఈ ప్రాంతానికి చెందిన వాళ్ళు కాదు అని ఎవరినైతే అనుకుంటారో వాళ్ళని అసోసియేట్ సిటిజన్స్గా గుర్తించారు. ఇక్కడి నుంచి మనకి రోహింగ్యా అనేటటువంటి ముస్లిమ్స్, ఇప్పుడు మనం రోహింగ్యా ఇష్యూ అని చదువుకుంటూ ఉన్నామా, దానికి బ్యాక్గ్రౌండ్గా కూడా మీరు దీన్ని ఉపయోగించుకోవచ్చు. అప్పుడే మిలిటరీ రూల్ కిందనే కొంతమంది వీళ్ళు ఇండిజినస్ కాదు, వేరే దేశాల నుంచి ఇక్కడికి వచ్చి ఉన్నారు అని చెప్పి కొన్ని కేటగిరీస్ని డిసైగ్నేట్ చేసి వాళ్ళకి గవర్నమెంట్ జాబ్స్ రాకుండా
వాళ్ళని జస్ట్ అసోసియేట్ సిటిజన్స్గా గుర్తించాలి అని చెప్పేసి ఒక చట్టాన్ని 1982లో తీసుకొచ్చారు. మరి వాళ్ళు తీసుకున్న ఎకనామిక్ పాలసీస్ వీటన్నిటి వల్ల ఎకానమీ స్లో డౌన్ అవ్వడము, రెసిషన్ పెరగడము, ఇన్ఫ్లేషన్ పెరగడము జరిగింది. దాంతో చాలామంది గవర్నమెంట్కి వ్యతిరేకంగా మరి ప్రొటెస్ట్లు ఇవి మొదలుపెట్టారు. అక్కడ జరిగినటువంటి రాయిట్స్లో చాలామంది థౌజండ్స్ ఆఫ్ పీపుల్ చనిపోయారు. అప్పుడు స్టేట్ లా అండ్ ఆర్డర్ రెస్టోరేషన్ కమిటీ కౌన్సిల్ అంటారు, స్లార్క్. స్టేట్ లా అండ్ ఆర్డర్ రెస్టోరేషన్ కమిటీ కౌన్సిల్ అనేది ఫామ్ అవుతుందండి. ఇది మార్షల్ లాని ఇంపోజ్ చేయడము, థౌజండ్స్ ఆఫ్ పీపుల్ని అరెస్ట్ చేయడము ఇలా జరుగుతూ ఉంటుంది. హ్యూమన్ రైట్స్, డెమోక్రసీ యాక్టివిస్టులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరిని అరెస్ట్ చేస్తారు. అప్పుడే మయన్మార్ పేరుగా మారుస్తారు. బర్మాని మయన్మార్ అని ఈ 1989లో మారుస్తారు. గమనించాలి, 1962లో మరి మిలిటరీకు అప్పుడు మనం దాన్ని వ్యతిరేకించాం. 1989లో ఇలా జరుగుతున్నప్పుడు అప్పట్లో రాజీవ్ గాంధీ గారు ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు వ్యతిరేకించాము. మన యొక్క అప్పట్లో ఉన్నటువంటి విదేశాంగ మంత్రి వీళ్ళందరూ కూడా, నరసింహారావు వీళ్ళు చెప్పారనమాట, ఇలా కాదు మేము దీన్ని ఖండిస్తున్నాము అని చెప్పడం జరిగింది. రైట్, అలా ఖండిస్తూ వచ్చాము. అప్పుడే ఎన్ఎల్డి లీడర్ అయినటువంటి ఆంగ్ సాన్ సూకీ, సో ఈవిడ కూడా ఈ ప్రొటెస్ట్లో పాల్గొన్నారనమాట. ఆమెని హౌస్ అరెస్ట్లో పెట్టారు. హౌస్ అరెస్ట్లో పెడుతూ వచ్చారు. అపోజిషన్ ఎన్ఎల్డి అనేటటువంటిది ఎన్నికల్లో గెలిచినా సరే పట్టించుకోకుండా మిలిటరీ ఇగ్నోర్ చేయడము, ఆ పీపుల్స్ అసెంబ్లీ ఎవరైతే మిలిటరీ లీడర్స్ పార్టిసిపెంట్స్గా ఉన్నారో వాళ్ళే రూల్ చేసుకుంటూ వస్తూ ఉన్నారు. మరి ఆంగ్ సాన్ సూకీ రైట్స్ కోసం ఫైట్ చేస్తున్నారు అని ఆవిడకి 1991లోనే నోబెల్ పీస్ ప్రైజ్ అనేటటువంటిది అందించడం జరిగిందనమాట. 2005 వరకు ఇలా ఆవిడనేమో హౌస్ అరెస్ట్లో ఉంచడము, అక్కడ డెమోక్రసీ లేకపోవడము ఇలా జరుగుతూ వస్తూ ఉండింది. మనము ఇదిగోండి ఈ 1990కి మనకు అర్థమైంది ఇంకా అక్కడ మిలిటరీ రూలే స్ట్రాంగ్గా ఉంటుంది అని. మనమేమో 1991లో ఎల్పిజి రిఫార్మ్స్ని తీసుకొచ్చాం. సో ఆ తర్వాత మనకి లుక్ ఈస్ట్ పాలసీ అనేది తీసుకొచ్చాం. ఈ లుక్ ఈస్ట్ పాలసీకి, మన లిబరలైజేషన్, ఈ ట్రేడ్కి, వీటన్నిటికీ మయన్మార్ ఇంపార్టెంట్. దాంతో కొంత మనం దాని వైపు ఉన్న క్రిటిసిజంని తగ్గించాం. ప్లస్ దాంట్లో చైనా యొక్క రోల్ పెరుగుతూ వస్తూ ఉంది. సో చైనాని కౌంటర్ చేయాలి అంటే మనం ఎప్పుడు అక్కడ ఉన్న గవర్నమెంట్ని ఎప్పుడూ క్రిటిసైజ్ చేసుకుంటూనే ఉంటే మయన్మార్తో ఎలా మంచి సంబంధాలు మెరుగుపడతాయి? సో అందుకని చెప్పేసి స్లోగా మళ్ళీ మిలిటరీ గవర్నమెంట్తో కూడా మనం సత్సంబంధాలను మెయింటైన్ చేయడానికి ప్రయత్నిస్తూ వచ్చాం. సరే, 2005 నవంబర్ మయన్మార్ అనేటటువంటిది మా యొక్క క్యాపిటల్ని మేము మారుస్తున్నాము అని చెప్పేసి నైపితా అనేటటువంటి ఈ క్యాపిటల్ని వాళ్ళు కొత్త క్యాపిటల్ని డెవలప్ చేశారు. ఇప్పటికీ కూడా కొత్త క్యాపిటల్ వచ్చిందే కానీ అక్కడ ఎన్నో ప్లేసెస్, ఎన్నో హౌసెస్ జస్ట్ ఖాళీగా ఉన్నాయి. గోస్ట్ సిటీస్ అని కొన్నిటిని పిలుస్తూ ఉంటారండి. కొన్ని బిల్డింగ్సే పనికి వస్తూ ఉన్నాయి, మిగిలినంతా ప్లాన్ చేశారు కానీ డబ్బులు ఉండాలి కదా. ఎకానమీ స్లో డౌన్ అయిపోయి, ఎకానమీ పడిపోయి ఈ విధంగా ఉంటే ఎలా వస్తాయి? గోస్ట్ టౌన్స్ అన్నట్టుగా పిలుస్తూ ఉంటారనమాట. నెక్స్ట్ 2007 జనవరి యునైటెడ్ స్టేట్స్ అన్నది ఒక రిజల్యూషన్ని పాస్ చేయాలి యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్లో. అక్కడ మైనారిటీని అపోజింగ్ గ్రూప్స్ ఎవరైతే ఉన్నారో వాటిని మయన్మార్ అనేటటువంటిది ఫోర్స్ ఉపయోగిస్తుంది, హ్యూమన్ రైట్స్ వైలేషన్ జరుగుతుంది అని చెప్పి ఒక రిజల్యూషన్ని పంపించాలి అని చెప్తుంది. చైనా మరియు రష్యా ఇవి రెండు వీటో చేస్తాయి. గమనించాలండి, చైనా మరియు రష్యా ఇవి రెండు దాన్ని వీటో చేస్తాయి. అక్కడ మనకి సోషలిజం అదొకటి, రెండోది మైనారిటీ పర్సిక్యూషన్ అన్నప్పుడు వాళ్ళ కంట్రీస్లో కూడా ఈ విధంగా జరిగినప్పుడు మళ్ళీ ఇలాంటి రిజల్యూషన్ని క్వశ్చన్ చేస్తారు కదా. సో అందువల్ల 2007లో దాన్ని వాళ్ళు ఒప్పుకోలేదు. 2008లో గవర్నమెంట్ అన్నది న్యూ కాన్స్టిట్యూషన్ని పబ్లిష్ చేసి కొన్ని రూల్స్ ఇవి తీసుకొని వస్తుంది. ఆంగ్ సాన్ సూచీ, సో ఆమె హస్బెండ్ యూకే సిటిజన్ అనమాట. సో హస్బెండ్ ఫారిన్ కంట్రీ సిటిజన్ అయితే సో వాళ్ళకి ప్రెసిడెంట్గా పోటీ చేసే అధికారం లేదు అని ఆ కాన్స్టిట్యూషన్లో క్లియర్గా రాస్తారు. దాంతో ఆవిడ ఇప్పటికీ కూడా ప్రెసిడెంట్గా పదవి చేపట్టలేదు. ఆ కాన్స్టిట్యూషన్ ఉన్న రోజులు దాన్ని చేపట్టలేదన్నమాట. 2008 డిసెంబర్లో గవర్నమెంట్ అనేటటువంటిది కొన్ని ఫారిన్ కంపెనీస్తో, ఎస్పెషలీ చైనాకు సంబంధించిన కంపెనీస్తో న్యాచురల్ గ్యాస్ వీటిని అమ్మేందుకు గాను పైప్ లైన్ అనేటటువంటిది తీసుకొని వెళ్ళాలి వాళ్ళ కంట్రీ గుండా అని చెప్తుంది. మంచిదే, కానీ అది అక్కడ ఉండేటటువంటి పర్యావరణానికి
అక్కడ ఉన్న పీపుల్ అపోజ్ చేస్తున్నా సరే దాన్ని తీసుకెళ్లడము హ్యూమన్ రైట్స్ వైలేషన్స్ అని చెప్తారు. కానీ మయన్మార్ ఏం పట్టించుకోదు. 2009లో థాయిలాండ్ అనేటటువంటిది ఇదిగో మయన్మార్ నుంచి వస్తున్నారు రోహింగ్యా మైనారిటీ, వీళ్ళు మా వాళ్ళు కాదని పంపిస్తుంది. అయితే మయన్మార్ అసలు వాళ్ళు మా సిటిజన్సే కాదు అని అంటుందన్నమాట. సిటిజన్సే కాదు అని. సో చాలామంది అట్లా చిన్న చిన్న బోట్స్లో ఇండోనేషియా ఈ కంట్రీస్ అన్నిటికీ వెళ్తూ ఉండడము, ఇలాగ క్రైసిస్ మొదలవుతుంది. అదే టైంలో ఆంగ్ సాన్ సూకీ సో మిలిటరీ లీడర్స్ మీద ప్రెషర్ పెరుగుతూ వస్తూ ఉంటుంది. వివిధ దేశాల నుంచి మాట్లాడండి డెమోక్రసీ అని చెప్పేసి మాట్లాడతారు. 2010లో ఆమెను హౌస్ అరెస్ట్ నుంచి వదిలిపెడతారు. 2011లో ఎన్నికలు జరుగుతాయి. కానీ ఆమె ప్రెసిడెంట్గా పోటీ చేయలేదు. వాళ్ళ పార్టీ నిలుస్తుంది. వాళ్ళ పార్టీ పొలిటికల్ ప్రాసెస్లో జాయిన్ అయి ఎన్నికలకు నిలుస్తుంది, విన్ అవుతుంది. కానీ మరి గవర్నమెంట్ ఏమీ ఫామ్ చేయదు. కరేన్ ఈస్టర్న్ వైపుగా ఉండేటటువంటి మౌంటైనస్ ప్రాంతాల్లో ఒక ఎథ్నిక్ గ్రూప్ ఉంటుంది. అది ఎప్పుడూ ఫైటింగ్ చేస్తూ ఉంటుంది గవర్నమెంట్తో, మాకు సపరేట్గా ఇండిపెండెన్స్ కావాలి అని. దాంతో గవర్నమెంట్ సీజ్ ఫైర్ చేసుకుంటుంది. 2012లో అప్పట్లో మన ప్రధానమంత్రి అయినటువంటి మన్మోహన్ సింగ్ ఫస్ట్ అఫీషియల్ విజిట్ 1987 తర్వాత 1989లో ఏం జరుగుతుంది, రాయిట్స్ జరుగుతాయి కదా, ఆ తర్వాత ఎప్పుడూ విజిట్ చేయలేదు. 2012లో మన్మోహన్ సింగ్ గారు విజిట్ చేస్తారు. విజిట్ చేసి రిలేషన్షిప్ని స్ట్రెంగ్తన్ చేసుకుందామంటారు. 2013లో అప్పుడు ఉన్నటువంటి ప్రెసిడెంట్ వాషింగ్టన్ యుఎస్ఏని విజిట్ చేస్తారు. మరి ఖచ్చితంగా మీరు ముస్లిమ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించిన ఇష్యూని పట్టించుకోండి, డెమోక్రసీ ఉండాలి అంటారు. 2015లో ఎన్నికలు జరుగుతాయి. ఆంగ్ సాన్ సూకీ పార్టీ విన్ అవుతుంది. అదే టైంలో రోహింగ్యా ముస్లిమ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు చిన్న చిన్న బోట్స్లో రకరకాల ప్లేసులకి వెళ్ళడం మొదలు పెడతారు. ఎస్పెషలీ మయన్మార్ ఏమో వీళ్ళు బంగ్లాదేశ్ నుంచి వచ్చారు అని అంటుంది, బంగ్లాదేశ్ ఏమో కాదు అని అంటుంది. అక్కడున్న వాళ్ళు కాదు, మేము ఇక్కడ ఉన్న వాళ్ళమే ఎన్నో జనరేషన్స్గా ఉన్నాము అని అంటారనమాట. అటు మయన్మార్కి ఇటు సౌత్ ఈస్టియన్ కంట్రీస్కి వెళ్తూ ఉంటారు. పడవలు మునిగిపోవడం, చాలామంది చనిపోవడము, హ్యుమానిటేరియన్ క్రైసిస్ అంతా జరుగుతూ ఉంటుంది. ఇక్కడ గమనించండి, ఇదిగో ఇక్కడ మనకి కచిన్ అనే ఏరియా, ఇక్కడ షాన్ ఏరియా ఉందా. సో ఇవి రెండు ఇటు చైనాకు సంబంధించినటువంటి యువాన్ అనేటటువంటి ప్రావిన్స్కి దగ్గరగా ఉన్నవి. ఇక్కడ చాలామంది రెబల్స్ ఉన్నారు. దాంతోపాటు ఇటు సైడ్ మనకి ఇక్కడ ఉందా ఈ ప్రాంతం అంతా కూడా ఈ అర్కన్ మౌంటైన్స్ అంటారు. అరకన్ మౌంటైన్స్ అని చెప్పేసి ఈ అరకన్ మౌంటైన్ ప్రాంతంలోనే రెఖెయిన్, ఇదిగోండి ఇక్కడ గమనిస్తున్న రెఖెయిన్ అనేటటువంటి స్టేట్ ఇది. దీంట్లోనే రోహింగ్యా అనేటటువంటి ముస్లిమ్స్ గమనించాలండి. రోహింగ్యా అనేటటువంటి ముస్లిమ్స్ ఈ స్టేట్లో మైనారిటీ. రెఖెయిన్ స్టేట్కి సంబంధించిన బుద్ధిస్ట్ అక్కడ మెజారిటీ. సో ఇక్కడ కమ్యూనల్ వైలెన్స్ అనేది జరగడము, దాంతో కొన్ని వేల సంఖ్యలో కొన్ని లక్షల సంఖ్యలో రోహింగ్యా ముస్లిమ్స్ ఇక్కడి నుంచి ఇక్కడికి కాక్స్ బజార్ కనిపిస్తుందా ఈ ప్లేస్, ఇది బంగ్లాదేశ్కి సంబంధించింది. దీంట్లోకి ఎంటర్ అవ్వడము, కొంతమంది మన నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లోకి, కొంతమంది ఇలా బోట్స్ ద్వారా ఇటు మన కంట్రీకి ఇటు థాయిలాండ్ అలా అన్ని దేశాలకి వెళ్ళడం మొదలు పెడతారనమాట రోహింగ్యా ముస్లిమ్స్. ఇప్పుడు వాళ్ళు సిటిజన్స్ ఎవరికీ తెలీదు. సో సిటిజన్ లెస్ అన్నట్టుగా మనం సిటిజన్షిప్ అనేది వాళ్ళకి లేదు, గవర్నమెంట్ అనేది వాళ్ళకి రికగ్నైజ్ చేయట్లేదు. దాంతో చాలామంది ఇక్కడ ఉన్నారు. మరి బంగ్లాదేశ్కి కూడా ఇబ్బందే. సో అదేం చేసింది, కొన్ని ఐలాండ్స్ని ఇక్కడ గుర్తించి ఇక్కడ మీరు ఉండొచ్చు అని చెప్పింది. కానీ అవేమో చాలా డేంజరస్, వీళ్ళని వెనక్కి పంపించేదానికి ప్రయత్నించాలి. ఇండియా ఏమో గట్టిగా మీరు ఖచ్చితంగా చేయాల్సిందే అని చెప్తే అది మనకు చాలా ఇంపార్టెంట్. యాక్చువల్గా మయన్మార్ ఎందుకు ఇంపార్టెంటో చూద్దాం. వన్ ఆఫ్ ద రీజన్స్, చైనా దానికి సపోర్ట్గా ఉన్నప్పుడు మనం దాన్ని బాగా ప్రెషర్ పెట్టామనుకో అది చైనాకి ఇంకా క్లోజ్ అవుతుంది. అసలు ఏమీ మాట్లాడలేదనుకో అది అసలు ఎథికల్ కాదు. అలాంటి డైలమా అన్నమాట మనం ఉన్నది. అదేవిధంగా చిన్ అనే ప్రావిన్స్, ఇందాక రఖైన్ ప్రావిన్సా, ఇక్కడ చిన్ అనే ప్రావిన్స్, ఇక్కడ కూడా అంతే. చిన్ అనే ప్రావిన్స్ అక్కడ గొడవలు, అక్కడ నుంచి మిజోరాం ఇలా చాలా ప్లేసులకి మయన్మార్ నుంచి రావడము అక్కడ సెటిల్ అవుతూ ఉన్నారనమాట. కానీ ఆల్రెడీ మనకి తెలుసు కదా, నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో ఇప్పటికే చాలా మరి ఈ బయట నుంచి ఎస్పెషలీ బంగ్లాదేశ్ నుంచి వచ్చినటువంటి ఇల్లీగల్గా వచ్చినటువంటి ఇమిగ్రెంట్స్ కానీ వీళ్ళ వల్ల అక్కడ చాలా ప్రాబ్లమ్స్ వస్తూ ఉన్నాయి. మళ్ళీ ఇంత పెద్ద సంఖ్యలో రెఫ్యూజీస్ని మనం యాక్సెప్ట్ చేయలేము.
చేసినా అక్కడ చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయని మనకు అర్థమైంది. ఏం చేయాలో మనం చూద్దాం కొద్దిసేపట్లో. రైట్, ఇదిగోండి ఇక్కడ ఈ విధంగా మయన్మార్లోని రఖైన్ ప్రావిన్స్ నుంచి అటు బంగ్లాదేశ్ యొక్క కాక్స్ బజార్కి, ఇటు అండమాన్ సీ గుండా, ఇక్కడ చూడండి అండమాన్ సీ గుండా ఈ మలేషియా, ఇండోనేషియా, థాయిలాండ్ వీటన్నిటికీ మూవ్ అవుతూ ఉన్నారు. సరే, అలాగ గొడవలు జరుగుతూ ఉన్నాయి. ఆ టైంలో 2017లో యునైటెడ్ నేషన్స్ అనేటటువంటిది చూడాలండి. 2015లో గవర్నమెంట్ ఫామ్ అయింది. ఫామ్ అయినప్పుడు ఆంగ్ సాన్ సూకీ మరి లీడర్ కాలేదు కదా, అందుకని చెప్పేసి ఆమె కోసం ఒక సపరేట్ పొజిషన్ని క్రియేట్ చేశారు, స్టేట్ కౌన్సిలర్ అన్నట్టుగా. సో రియల్ పవర్స్ అన్నీ అక్కడే, కానీ ప్రైమ్ మినిస్టర్ గాను వేరే వాళ్ళు ఉన్నారు, ప్రెసిడెంట్ గాను వేరే వాళ్ళు ఉన్నారు. సో ప్రెసిడెంట్గా వేరే వాళ్ళు ఉండి ప్రెసిడెంట్గా మరి స్టేట్ కౌన్సిలర్ అని చెప్పి ఆవిడకి ఇచ్చారు. అంటే పవర్స్ డ్యూయల్ పవర్స్ ఉన్నట్టేనా? రియల్ పవర్స్ ఆమెకున్నట్టే స్టేట్ కౌన్సిలర్గా, కానీ నేషనల్ కౌన్సిల్ అని చెప్తారు. ప్రెసిడెంట్ అంటే డ్యూయల్ పవర్స్, ఎక్కడో ఒక చోట వాళ్ళ పార్టీకి సంబంధించిన వ్యక్తి అయి ఉండొచ్చు, కానీ పార్టీలో కూడా విభేదాలు ఉండొచ్చు కదా. సో అట్లా డ్యూయల్ కంట్రోల్ అనేటటువంటిది ఇబ్బందికరంగా ఉంది. సరే, 2017లో యునైటెడ్ నేషన్స్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ అనేది రోహింగ్యా ముస్లిమ్స్కి సంబంధించి అంత హ్యూజ్ స్కేల్లో మరి ఈ వైలేషన్ జరుగుతూ ఉంటే ఏమీ పట్టించుకోలేదు. ఆంగ్ సాన్ సూకీ ఈ గవర్నమెంట్ కూడా ఫెయిల్ అయింది, వాళ్ళు ఎందుకు ఏం పట్టించుకోలేదు అన్నది క్వశ్చన్ అన్నమాట. రీసెంట్గా 2021లో ఏమైందో మనకు తెలుసు. మిలిటరీ అనేది ఎన్ఎల్డి, ఆంగ్ సాన్ సూకీ యొక్క పార్టీ ఎన్ఎల్డి విన్ అయింది, కానీ మిలిటరీ దాంట్లో ఫ్రాడ్స్ ఇవి జరిగాయని చెప్పేసి దాన్ని హోల్డ్ చేసింది. 1 year వరకు ఎమర్జెన్సీ విధిస్తున్నాము అని చెప్పడం జరిగింది. ఇది దాని యొక్క పొలిటికల్ హిస్టరీ. ఇప్పుడు మన 2 దేశాల మధ్య ఏ విధమైన రిలేషన్స్ ఉన్నాయో, అసలు మనం ఎందుకు దాన్ని ఇంపార్టెంట్గా పరిగణించాలో చూద్దాం. నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో ఇన్సర్జెన్సీ, మనకి ఎస్పెషలీ నాగా ఇన్సర్జెన్సీ, మణిపూర్. సో ఇక్కడ ఇన్సర్జెన్సీని కంట్రోల్ చేయాలి అంటే దాని పక్కనే ఉన్న కంట్రీ అనేది ఇంపార్టెంట్. అక్కడ వాళ్ళని రానివ్వకూడదు, అక్కడి నుంచి రీసోర్స్ వస్తున్నాయా లేదా అని మానిటర్ చేసుకోవాలి. సో ఇన్సర్జెన్సీ దీన్ని ఎదుర్కోవడానికి మనకి అది చాలా ఇంపార్టెంట్. లుక్ ఈస్ట్ పాలసీ లేదా యాక్ట్ ఈస్ట్ పాలసీ అంటాం. అంటే సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్, ఈస్ట్ ఏషియన్ కంట్రీస్తో సత్సంబంధాలు మెరుగుపరచుకోవడానికి మనకు మయన్మార్ అనేది చాలా ఇంపార్టెంట్. నార్త్ ఈస్టర్న్ స్టేట్స్తో కనెక్టివిటీకి మనకి అది చాలా ఇంపార్టెంట్. చూద్దాం ఎందుకు కనెక్టివిటీకి అదే ఎందుకు ఇంపార్టెంట్ అని చూద్దాం. మనం ఆల్రెడీ ఇండియా బంగ్లాదేశ్ రిలేషన్షిప్ అని చదువుకున్నాం కదా. ఈ ఇండియా బంగ్లాదేశ్ రిలేషన్షిప్లో చికెన్ నెక్ కారిడార్ అనేది చదువుకున్నాం. అంటే మన మెయిన్ల్యాండ్ ఇండియాని మరియు నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ని కనెక్ట్ చేసేదానికి చాలా తక్కువ నారో విడ్త్ ఉండేటటువంటి కారిడార్ మాత్రమే ఉంది. సో మనం బంగ్లాదేశ్ గుండా వెళ్తూ ఉన్నాం. నార్త్ ఈస్ట్కి వెళ్ళాలి అంటే ఈ మధ్య మాట్లాడుకొని బంగ్లాదేశ్ గుండా వెళ్తున్నాం. సో అదేవిధంగా మయన్మార్ నుంచి ఎందుకు వెళ్ళకూడదు? సీ రూట్స్ ద్వారా. అలాంటి ఐడియాతో ఇది మనకి ఇంపార్టెంట్ అని చెప్తున్నాం. ఎనర్జీ, మయన్మార్లో న్యాచురల్ గ్యాస్ రిజర్వ్స్ ఇవి ఎక్కువ అన్నమాట. సో మనమేమో దాన్ని ఇంపోర్ట్ చేసుకుంటున్నాం కదా. మన నార్త్ ఈస్టర్న్ స్టేట్స్కి ఎనర్జీ నీడ్స్ మయన్మార్ నుంచి ఆల్రెడీ అక్కడ వాళ్ళకి రీసోర్స్ ఉన్నాయి కాబట్టి అక్కడి నుంచి ఇంపోర్ట్ చేసుకుంటూ సరిపోద్దా? ఇట్లా మనకి మయన్మార్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఈ 4 areas మనం రాస్తాం. ఇదిగోండి ఇక్కడ ఉంది చూడండి. నార్త్ ఈస్టర్న్ రీజన్లో ఇన్సర్జెన్సీని తగ్గించడానికి ఎస్పెషలీ ఈ నాగాలిం, గ్రేటర్ నాగాలిం అనేటటువంటి డిమాండ్ నాగా గ్రూప్స్ అడుగుతున్నాయండి. వాళ్ళు అడుగుతున్నటువంటి దాంట్లో నాగాలింలో మన మయన్మార్లో ఉండే కొంత ప్రాంతం కూడా, మయన్మార్లోనూ కొంతమంది నాగాస్ నివసిస్తున్నారు, వాళ్ళు ఉండే ప్రాంతం కూడా ఈ నాగాలింలో ఏర్పాటు చేయాలి, సపరేట్ కంట్రీ కావాలని అడుగుతున్నారు. సో అలాంటి ఇన్సర్జెంట్స్ని అలో చేస్తారా చేయరా ఏంటి? సో ఈ కంటెక్స్లో మనకు మయన్మార్ అనేది ఇంపార్టెంట్ కదా. నెక్స్ట్ లుక్ ఈస్ట్ పాలసీ. మరి ఈ కంట్రీస్తో, ఈస్ట్ ఏషియన్ కంట్రీస్ వాటితో కనెక్టివిటీ ఉండాలి అంటే దానికి బ్రిడ్జ్గా మన మయన్మార్ అనేటటువంటిది ఉంది. ఏసియాన్ అనేటటువంటి గ్రూపింగ్తో ఉండి దానికి అడ్జసెంట్గా ఉన్నటువంటిది, ఏషియాన్ గ్రూపింగ్లో ఉండి మనకు అడ్జసెంట్గా ఉన్న ఒకే ఒక కంట్రీ మయన్మార్ అన్నమాట. అందుకే దాన్ని గేట్వే టు సౌత్ ఈస్ట్ ఏషియాగా మనం చూస్తాం. సౌత్ ఈస్ట్ ఏషియాకి వెళ్ళాలంటే ఒక గేట్వే అని. మరి నార్త్ ఈస్టర్న్ ప్రాంతంలో ఇందాకే అన్నాం చికెన్ నెక్ కారిడార్ వల్ల కనెక్టివిటీ ఇంపార్టెంట్ అని. సో నార్త్ ఈస్టర్న్ రీజన్కి కనెక్టివిటీ కోసం కాలదాన్ మల్టీ మోడల్ ప్రాజెక్ట్ అని, సిత్వే సీ పోర్ట్ని డెవలప్ చేయడము,
అదేవిధంగా మయన్మార్లోని లాషియో అనేటటువంటి సీ పోర్ట్ని కాలదాన్ రివర్తో కనెక్ట్ చేయడము, ఇవన్నీ మనం చేస్తున్నాము. నెక్స్ట్ అదేవిధంగా ఎనర్జీలో ఆయిల్ అండ్ న్యాచురల్ రీసోర్సెస్ వాళ్ళకి అబాండెంట్గా ఉన్నాయి. మన యొక్క ఎనర్జీ నీడ్స్ వీటికి ఉపయోగపడుతుంది. ఇండైరెక్ట్గా ఇంకొకటి కూడా ఏంటి, పవర్ స్ట్రగుల్. ఇక్కడ ఇండియా చైనా మధ్య పవర్ స్ట్రగుల్లో ఎవరెవరి పక్క ఉంటారన్నది ఇంపార్టెంట్ ఇష్యూ అవుతుంది, అవునా? సో దానికి సంబంధించి మరి మయన్మార్ అనేది చైనా వైపుగా మనకు మూవ్ అవుతూ ఉంటే మనకి స్ట్రాటజిక్గా అది కొంత నష్టం, కానీ మన వైపుగా ఉంటే స్ట్రాటజిక్గా అది మనకి ఇంపార్టెంట్. సో అటు స్ట్రాటజిక్, ఇటు కనెక్టివిటీ ఇష్యూస్, ఇవన్నీ కూడా వీటన్నిటి వల్ల మనకి మయన్మార్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ కంట్రీ. సరే, మరి ఇండియా మయన్మార్ రిలేషన్షిప్ని ఈ విధంగా మనం చదువుకోవచ్చా? ఎకనామిక్ రిలేషన్స్, ట్రేడ్ రిలేషన్స్, స్ట్రాటజిక్ రిలేషన్స్, పొలిటికల్, సెక్యూరిటీ రిలేషన్స్, పీపుల్ టు పీపుల్ రిలేషన్స్, ఈ విధంగా మనం చూడొచ్చా? ఒక్కొక్కటి చూద్దాం. ఫస్ట్ డెవలప్మెంటల్ ప్రాజెక్ట్స్ లేదా కనెక్టివిటీ ప్రాజెక్ట్స్ చూద్దామండి. కాలాదాన్ మల్టీ మోడల్. కాలాదాన్ అనేది పేరు, రివర్ పేరు. మల్టీ అంటే మల్టిపుల్ మోడ్స్ ఆఫ్ కనెక్టివిటీ. ఇక్కడ చూడండి, మన కలకత్తా నుంచి సీ రూట్ ద్వారా ఇక్కడ సిత్వే అనే ఒక పోర్ట్ ఉంది మయన్మార్లో. సిత్వే పోర్ట్ని రీచ్ అయ్యి అక్కడి నుంచి రివర్ గుండా ఈ రివర్ పోర్ట్స్ ఇక్కడ నుంచి మరి రోడ్ హైవే అనేటటువంటిది బిల్డ్ చేశాం. ఆ హైవే ఇక్కడికి మన మిజోరాంలోకి ఎంటర్ అవుతుంది. ఈ మిజోరాంలోకి మరి వస్తువుల్ని వాటిని పంపించడం ఈజీ కదా. అలా కాకుండా ఇక్కడి నుంచి మొత్తం బంగ్లాదేశ్ మొత్తాన్ని దాటుకొని మిజోరాంకి వెళ్ళడం ఈజీయా? సీ రూట్ ద్వారా ఎటువంటి రెస్ట్రిక్షన్స్ లేకుండా ఈజీగా ఇక్కడి వరకు వెళ్ళి ఇదొక రూట్ డెవలప్ చేసుకోవడం ఈజీయా? అందుకోసం మనం ఏం చేశాము, కాలదాన్ మల్టీ మోడల్ ప్రాజెక్ట్ అనేది తీసుకొని వచ్చి దాని కింద ఇదిగో సిత్వే అనే పోర్టుకు రీచ్ అయ్యి ఇక్కడి నుంచి మిజోరాం నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ని కనెక్ట్ అవ్వడము. కాలదాన్ మల్టీ మోడల్ ప్రాజెక్ట్, దానికి మనం ఫండింగ్ చేశాము. ఇండియా, మయన్మార్, థాయిలాండ్, ఈ మూడిటికి సంబంధించి 3 కంట్రీస్ని కనెక్ట్ చేస్తూ ఒక హైవే, 3 దేశాలు కాబట్టి ట్రైలేటరల్ హైవే అన్నాం. అదేంటో చూద్దాం. మరి ఈ ఇండియా, మయన్మార్, థాయిలాండ్ ట్రైలేటరల్ హైవే ఇండియాలో ఉండే మన నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ నుంచి ఇలా మయన్మార్ గుండా ఈ రూట్ వెళ్తుంది హైవే. అది థాయిలాండ్ యొక్క హైవే సిస్టంతో కనెక్ట్ చేస్తుంది. సో అట్లా మనము థాయిలాండ్లో ఉండే బ్యాంకాక్ సిటీ వరకు ఈ హైవే అనేది ఉంది. మనకి న్యూఢిల్లీ నుంచి ఇలాగా హైవే అనమాట. సో 3 కంట్రీస్ని కనెక్ట్ చేస్తూ మనం కనుక ఈ హైవేని ఇంకా ఎక్స్టెండ్ చేస్తూ లావోస్, వియత్నాం ఇలాగ మనము కనెక్ట్ చేస్తే ఇటు సైడ్ ఉన్నటువంటి ఇండియన్ ఓషన్ రీజన్, ఇండియన్ ఓషన్ అంటున్నాం ఏంటి, ఇక్కడ బే ఆఫ్ బెంగాల్ ఉంటే బే ఆఫ్ బెంగాల్ అన్నది ఇండియన్ ఓషన్లో పార్ట్. సరే, ఇండియన్ ఓషన్ రీజన్ని ఇటు సైడ్ మరి వియత్నాంకి తూర్పు సైడ్ పసిఫిక్ ఓషన్. సో పసిఫిక్ ఓషన్ని కలుపగలము. సో అటువంటి కనెక్టివిటీ కోసం ఇది బాగా ఉపయోగపడుతుంది. సో ప్రస్తుతానికి 3 దేశాలు ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాయి. దాంట్లో బంగ్లాదేశ్ కూడా నేను జాయిన్ అవుతాను అని అడుగుతూ ఉంది. బంగ్లాదేశ్ జాయిన్ అయిపోయి మిగిలిన కంట్రీస్ని కూడా కనెక్ట్ చేస్తే ఇది చాలా కనెక్టివిటీని పెంచుతుంది. ట్రేడ్ కనెక్టివిటీనే కాదు, పీపుల్ కనెక్టివిటీని కానీ వీటన్నిటిని పెంచే అవకాశం చాలా హ్యూజ్గా ఉంది. ఇక్కడ గమనించాలండి, ఇందాక మనం ట్రైలేటరల్ హైవే అన్నామా, ఆ ట్రైలేటరల్ హైవే ఇక్కడ వరకు వస్తుంది. సో ఇంతవరకు ఉంటుంది బ్యాంకాక్ వరకు. సో దానికి కనెక్టెడ్గా ఈస్ట్ వెస్ట్ ఎకనామిక్ కారిడార్ వియత్నాంలోని దనాంగ్ అనే పోర్ట్ని ఇక్కడ ఉండేటటువంటి సిత్వే అనే పోర్ట్ వరకు కనెక్ట్ చేసుకుంటూ యంగూన్ అనేది, మయన్మార్ అనేది ఎంగూన్, సిత్వే ఇక్కడ కాదండి, ఇక్కడ ఉంటుంది, రైట్. ఎంగూన్ని కనెక్ట్ చేసుకుంటూ ఇట్లా జపాన్ అనేటటువంటిది, జపనీస్ బ్యాంక్స్ చాలా దీనికి ఇన్వెస్ట్మెంట్స్ చేస్తూ ఉన్నాయి. మరి మన యొక్క ట్రైలేటరల్ హైవే ఈ ఈస్ట్ వెస్ట్ ఎకనామిక్ కారిడార్తో ఇది అవ్వగలదా? ఈ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో వాటిని కనెక్ట్ చేసుకునేందుకు, ఇండియా నుంచి యాక్సెస్ చేసుకునేందుకు ఈజీగా కనెక్టివిటీ కోసం ఈ ట్రైలేటరల్ హైవే ఉపయోగపడుతుందా? ఎస్. నెక్స్ట్ మన 4 దేశాలు కలిసి బంగ్లాదేశ్, చైనా, ఇండియా, మయన్మార్, మన 4 కలిసి ఒక ఎకనామిక్ కారిడార్ని ప్రపోజ్ చేయడం జరిగింది. BCIM ఎకనామిక్ కారిడార్ అంటున్నాం. ఇండియా, బంగ్లాదేశ్, మయన్మార్, చైనాలోని కున్మింగ్ ప్రావిన్స్కి కనెక్టివిటీ అన్నమాట. సో అయితే ఇక్కడ మయన్మార్లో ఉండే ఎథ్నిక్ ఇన్సర్జెన్సీ, టెర్రరిజం, స్మగ్లింగ్ ఇవన్నీ కూడా ఈ బార్డర్ రీజన్ దగ్గర థ్రెట్స్గా ఉన్నాయి. అయితే దీన్ని చైనా అనేటటువంటిది 1 బెల్ట్ 1 రోడ్ కింద చేపడతాను అంది.
కానీ మనం ఈ వన్ బెల్ట్ వన్ రోడ్ కింద ప్రాజెక్ట్లో పార్ట్ అవ్వడానికి రెడీగా ఉన్నామా? లేదు. ఎందుకని? మనం ఇండియా పాకిస్తాన్ రిలేషన్స్ చదువుకున్నప్పుడు సిపెక్, చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ అనేది మన యొక్క పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ గుండా వెళ్తుంది. సో ఆ కంటెక్స్లో సిపెక్ అనేటటువంటిది మన యొక్క సావర్నిటీని దెబ్బతీస్తున్నట్టు. అలాంటి సావర్నిటీని దెబ్బతీసే ఈ సిపెక్ ప్రాజెక్ట్ వన్ బెల్ట్ వన్ రోడ్లో ఒక పార్ట్. సో దానికోసము ప్లస్ చైనా అనేటటువంటిది ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్తో తన యొక్క స్ట్రాటజిక్ రిలేషన్స్ని పెంచుకొని డిప్లొమాటిక్గా స్ట్రెంగ్తన్ అయ్యి ఇలా చేస్తుంది. ప్లస్ అది డెట్కి కూడా దారితీస్తుంది ప్రాజెక్ట్స్. అందుకని ఈ ప్రాజెక్ట్ అయితే ముందుకెళ్ళట్లేదు. బట్ ఇది మంచి ప్రపోజల్ అయితే అన్నమాట. బంగ్లాదేశ్, చైనా, ఇండియా, మయన్మార్ ఇవి కనెక్టివిటీ కోసం బీసీఐఎం అనే కారిడార్ని ప్రపోజ్ చేశాయి. అవి ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించండి. మరి హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ దీనికి సంబంధించి మయన్మార్లో సాఫ్ట్ డిప్లొమసీ అంటాం. సాఫ్ట్ డిప్లొమసీ అంటే పెద్ద పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్లు ఇవి కాకుండా ఆల్రెడీ రోడ్డు, మల్టీ మోడల్ కాలదాన్ ప్రాజెక్ట్ ఇవన్నీ డెవలప్ చేస్తున్నాం. వాటితో పాటు హ్యూమన్ రీసోర్సెస్ని డెవలప్ చేసుకునే విధంగా మరి మనము ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సెంటర్ దీన్ని సెటప్ చేయడం కానివ్వండి, ట్రైనింగ్ ఇవ్వడం కానివ్వండి, రీసెర్చ్లో కోఆపరేట్ చేసుకోవడం కానివ్వండి, ఇలాగ రెండు దేశాల మధ్య కోఆపరేషన్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్లో ఉంది. నెక్స్ట్ రీజనల్ కోఆపరేషన్, ఇంటర్నేషనల్ లెవెల్లో రీజనల్ లెవెల్లో ఏ విధంగా కోఆపరేషన్ ఉంది? ఇండియా, మయన్మార్ రెండు కూడా ఏసియాన్ అనే గ్రూప్లో, బిమ్స్టెక్ అనే దాంట్లో, గంగా మెకాంగ్ కోఆపరేషన్ వీటన్నిటిలోనూ రిలేషన్షిప్ అనేది ఉంది. బైలేటరల్ దాంతో పాటు వీటన్నిటిలోనూ రిలేషన్షిప్ ఉంది. ఒకసారి చూద్దాం అవేంటో. ఫస్ట్ మెకాంగ్ గంగా కోఆపరేషన్. మెకాంగ్ గంగా అనేటటువంటిది సబ్ రీజనల్ గ్రూపు. 6 దేశాలు అనేటటువంటివి దీంట్లో పార్ట్నర్స్గా ఉన్నాయి. ఇండియాతో పాటు ఏసియాన్లో ఉండే ఇంకొక 5 దేశాలు అవేంటి? కంబోడియా, లావోస్, మయన్మార్, థాయిలాండ్, వియత్నాం. సో దీన్ని 2000 సంవత్సరంలో ఏర్పాటు చేయడం జరిగింది. సో గంగా రివర్ మరియు మెకాంగ్ అనేది ఈ 5 దేశాల గుండా ప్రవహిస్తుందండి. సో 2 సివిలైజేషనల్ రివర్స్ వాటిని కనెక్ట్ చేస్తూ ఈ గ్రూపింగ్ అనమాట. సో టూరిజం, కల్చర్, ఎడ్యుకేషన్, ట్రాన్స్పోర్ట్, కమ్యూనికేషన్ వీటన్నిటినీ డెవలప్ చేసుకోవడం కోసం మెకాంగ్ గంగా కోఆపరేషన్ అనేది తీసుకొచ్చాం. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఏసియాన్ అంటే అసోసియేషన్ ఫర్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్ అంటాం. ఈ అసోసియేషన్ ఫర్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్లో ఈ 10 దేశాలు ఉన్నాయి. 1967లో ఏర్పాటైంది బ్యాంకాంగ్ డిక్లరేషన్ ద్వారా. ఏమేమి ఉన్నాయి 10 దేశాలు? మయన్మార్, థాయిలాండ్, కంబోడియా, లావోస్, వియత్నాం, సింగపూర్, మలేషియా, ఇండోనేషియా, బ్రూనై, ఫిలిప్పీన్స్. ఇవి 10 దేశాలు. ఇప్పుడు చూడండి మయన్మార్ దీంట్లో పార్ట్. సో ఏషియాన్లో మనం డైరెక్ట్గా పార్ట్ కాదు, కానీ ఇండియా ఏషియాన్ ఎఫ్టీఏ అని చెప్పి ఇండియా ఏషియాన్కి సంబంధించి డైలాగ్స్ ఇవన్నీ జరుగుతున్నాయి. సో దాంతో మనం మయన్మార్తో ఇక్కడ కోఆపరేట్ చేసుకుంటున్నాము. నెక్స్ట్ బిమ్స్టెక్ అనేటటువంటి గ్రూపింగ్. బిమ్స్టెక్ అంటే బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ ఫర్ మల్టీ సెక్టోరల్ టెక్నికల్ అండ్ ఎకనామిక్ కోఆపరేషన్. సో ఇది 1997లో బ్యాంకాంగ్ డిక్లరేషన్ అనే దాని ద్వారా ఫామ్ అవ్వడం జరిగింది. చూడాలి ఎవరెవరు ఉన్నారో. ఇండియా, నేపాల్, భూటాన్, మయన్మార్, బంగ్లాదేశ్, థాయిలాండ్, శ్రీలంక వీటన్నిటిలోనూ ఇవన్నీ కూడా దీంట్లో మెంబర్స్ అన్నమాట. 22% ఆఫ్ వరల్డ్ పాపులేషన్, $2.7 trillion జీడిపి కలిగి ఉన్నాయి. సో ఈ కంటెక్స్లో ఈ బే ఆఫ్ బెంగాల్ చుట్టూ ఉన్నటువంటివి రైట్ గమనిస్తున్నారు కదా. మరి ఇక్కడ భూటాన్, నేపాల్ లేవు కదా, వాటికి డైరెక్ట్గా బే ఆఫ్ బెంగాల్తో లేకపోయినా ఇటు ఇండియా నుంచి యాక్సెస్ చేసుకుంటున్నాయి కాబట్టి వాటిని యాడ్ చేశామండి. అలా బిమ్స్టెక్లోనూ ఇండియా, మయన్మార్ అనేది పార్ట్గా ఉన్నాయి. నెక్స్ట్ ట్రేడ్ అండ్ ఎకనామిక్ రిలేషన్స్ ఎలా ఉన్నాయి? బైలేటరల్ ట్రేడ్ అగ్రిమెంట్ అనేటటువంటిది 1970లో మనం చేసుకున్నాము. ఇండియా అనేటటువంటిది బర్మాకి అంటే మయన్మార్కి 4th లార్జెస్ట్ ట్రేడింగ్ పార్ట్నర్ అనమాట. థాయిలాండ్, చైనా, సింగపూర్ తర్వాత 2nd లార్జెస్ట్ ఎక్స్పోర్ట్ మార్కెట్. వాళ్ళ దగ్గర నుంచి ఎక్స్పోర్ట్స్ మనకి ఇక్కడ జరుగుతూ ఉంటాయి. 7th మోస్ట్ ఇంపార్టెంట్ సోర్స్ ఆఫ్ ఇంపోర్ట్స్. అది ఇంపోర్ట్ చేసుకున్న దాంట్లో 7th మోస్ట్ ఇంపోర్ట్ ఏరియా అనమాట. 2019-20లో $1.5 billion ట్రేడ్ అనేటటువంటిది జరిగింది. 2018లో ఇది చాలా ఇంపార్టెంట్ అండి. 2018లో ఇండియా, మయన్మార్ కలిసి బైలేటరల్ ల్యాండ్ బార్డర్ క్రాసింగ్ అగ్రిమెంట్ అనేది చేసుకున్నారు. ల్యాండ్ బార్డర్ క్రాస్ అవ్వచ్చు 16 కిలోమీటర్స్ వరకు. మన వాళ్ళు అటు, వాళ్ళు ఇటు రావచ్చు. ఎందుకని?
బార్డర్స్ అనేటటువంటివి అక్కడ ఉన్నటువంటి కమ్యూనిటీస్ వాళ్ళని దృష్టిలో పెట్టుకొని గీయలేదండి. ఇక్కడ ఉన్న ట్రైబ్కి సంబంధించిన పీపుల్ ఇక్కడ ఉన్నారు, ఇక్కడ ట్రైబ్ ఉన్న వాళ్ళు ఇక్కడ ఉన్నారు. సో అందుకని 16 కిలోమీటర్స్ వరకు అటు ఇటు వెళ్ళొచ్చు. దాంతోపాటు బార్డర్ హట్స్, అంటే బార్డర్ రీజన్లో ట్రేడ్కి హట్స్, చిన్న చిన్న హట్స్ ఇవి పెట్టుకొని అమ్ముకోవచ్చు. సో వీటన్నిటినీ కూడా అలో చేయడం జరిగింది. సో దానివల్ల ట్రేడ్ అనేది పెరుగుతుందా? ఎస్. కల్చరల్ రిలేషన్షిప్కి వచ్చేటప్పటికి ఆనంద టెంపుల్ అనే దాన్ని రెస్టోర్ చేయడము, మనకి సారనాథ్ బుద్ధిస్ట్ స్తూప ఏదో ఉంటుందో అలాంటిది అనమాట సేమ్. సో అది చేయడము. దాంతోపాటు సితాగో ఇంటర్నేషనల్ బుద్ధిస్ట్ అకాడమీ, సో అవి కలిసి మనకి కల్చరల్ కాన్ఫరెన్సెస్ ఇవన్నీ కండక్ట్ చేస్తూ ఉన్నాయి. అటు కల్చరల్గా బుద్ధిజం అనేటటువంటిది మయన్మార్లో ఫేమస్ బుద్ధిస్ట్ సెక్ట్ ఏంటండి? థేరవాద బుద్ధిజం. సరే, ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగుందన్నారు, ఎనర్జీకి సంబంధించి వాళ్ళ దగ్గర న్యాచురల్ రీసోర్సెస్ ఉన్నాయన్నారు, ఎకనామిక్గా బాగానే ఉందంటున్నారు. మరి రెండు దేశాల మధ్య ఏమేమి ఛాలెంజెస్ ఉన్నాయి? ఒకటి, డెవలప్మెంటల్ ప్రాజెక్ట్స్ అని స్టార్ట్ చేస్తున్నాం, కానీ వాటిని మనం కంప్లీట్ చేయడంలో డిలేస్ అనేటటువంటి ఉన్నాయి. అది మనము శ్రీలంకతో ఎవరితో చూసినా సరే డెవలప్మెంటల్ ప్రాజెక్ట్స్ స్టార్ట్ చేయడం డిలే, ఇరాన్తో చూసినా ఎలాగా. సో ఆ డిలేస్ని తగ్గించేదానికి ప్రయత్నాలు అనేటటువంటివి చేయాలి. నెక్స్ట్, చైనీస్ ఫుట్ ప్రింట్, చైనీస్ యొక్క ఇంపాక్ట్ అనేటటువంటిది హెవీగా పెరుగుతుంది వాళ్ళ ఎకనామిక్ రిలేషన్స్లో, పొలిటికల్ రిలేషన్స్లో. అది మన రెండు దేశాల మధ్య కొంచెం ప్రాబ్లమాటిక్గా ఉంది. మూడోది, రెఫ్యూజీ ఇష్యూ. అటు రోహింగ్యాస్, మిగిలిన రెఫ్యూజీస్ ఇండియాకి రావడం కానీ, మనం బంగ్లాదేశ్ కానీ, ఇవంతా కూడా ఇష్యూసే. ఇవన్నీ రెండు దేశాల మధ్య ఛాలెంజెస్గా మారాయి. మరేం చేద్దాం? ఎకనామిక్ రిలేషన్స్ని స్ట్రెంగ్తెన్ చేసుకోవచ్చు, ఇంకా ఉన్నటువంటి ప్రాజెక్ట్స్ని ఫాస్టర్ కంప్లీషన్ చేసుకోవడము, సెక్యూరిటీ పార్ట్నర్షిప్, అంటే ఎస్పెషల్లీ ఇన్సర్జెన్సీ ఈ ఆపరేషన్స్కి సంబంధించి, కౌంటర్ ఇన్సర్జెన్సీ ఆపరేషన్స్కి సంబంధించి సెక్యూరిటీ పార్ట్నర్షిప్ పెంచుకోవడము, మా పొలిటికల్ క్రైసిస్ ఏదైతే మయన్మార్లో ఉందో దాని ద్వారా వచ్చినటువంటి రెఫ్యూజీ క్రైసిస్ కానీ, వాళ్ళ ఇంటర్నల్ క్రైసిస్ కానీ సాల్వ్ చేసుకునేందుకు ఇంటర్నేషనల్గా వివిధ దేశాలతో కలిసి కోఆపరేట్ చేసుకోవడము, ఇవన్నీ కూడా మనం చూసుకోవాలి. మరి అక్కడ మిలిటరీ రూల్ ఉన్నప్పుడు ఇండియన్ గవర్నమెంట్ కోఆపరేట్ చేసుకోకుండా ఉండాలా లేదా కోఆపరేట్ చేయాలా? ప్రస్తుతానికి మన స్ట్రాటజిక్ ఇంట్రెస్ట్ వీటన్నిటి దృష్టిలో కోఆపరేషన్ ద్వారానే సమస్యల్ని సాల్వ్ చేసుకోవచ్చు. సో కోఆపరేషన్ అనేది అల్టిమేట్గా మనం చేయాల్సింది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ద వెరీ బెస్ట్.